హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సో కోర్టు సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించి రివ్యూ మీ మాటల్లో ఏం చెప్తారు? సినిమా రిలీజ్కి ముందే ప్రివ్యూ చేశారు. మామూలు శుక్రవారం సినిమా రిలీజ్ అయితే 2 రోజుల ముందునే ప్రివ్యూ చేశారు. అంటే సినిమా మీద ఆ దర్శక నిర్మాతలకు ఉండే ధైర్యం, నమ్మకం అని చెప్పుకోవచ్చు. సినిమా బాగుంది, మంచి టాక్ ఉంది. మామూలుగా అది నిర్మాణ దశలో ఉన్నప్పుడే తెలుసు కదా, నాని సొంత బ్యానర్లో బయట ఆయన నటించకుండా బయట వాళ్ళతో కథ నచ్చి మంచి దర్శకుడు, మంచి నటీనటులు పెట్టి ఆ కథ మీద ఉండే నమ్మకంతో తీశారు. అంటే కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టుకు పోయిన వాళ్ళకు కోర్టులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాకుండా ఈ కోర్టులు నాటకీయత చేసి చూపిస్తే చాలా సినిమాలు వచ్చినాయి. పూర్వకాలంతో పోల్చుకుంటే ఎన్టీ రామారావు ఉంటున్నప్పుడు బొబ్బిలి పులి అనే సినిమా ఉంది. ఆ సినిమా సెకండ్ హాఫ్ అంతా కోర్టే. అసలు కోర్టు అంటే ఇట్లా ఉంటుంది. అసలు ఎన్టీఆర్ డైలాగులు, ఇక్కడ ఓడిపోతే పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా అని అడుగుతారు. అవకాశం ఉంది అంటే కింద కోర్టులో ఓడిపోతే పైకోర్టుకు వెళ్ళచ్చు అంటే అని ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది. కోర్టుకు తీర్పుకు ఇంత తేడా ఉంటే మీకు న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా ఏమన్నా ఎవరన్నా అని. అది పిచ్చ వైరల్ అయింది. అప్పట్లో ఇవన్నీ లేవు కదా, యూట్యూబ్ లేదు. అది క్యాసెట్లు పెట్టుకుని వినేవాళ్ళు. అసలు అద్భుతం ఉండేది. అంటే కోర్టును ఇట్లా ఆడుకోవచ్చు, కోర్టులో ఉండే లోటుపాట్లను అనుకోవచ్చు, అంటే కోర్టు గొప్పతనం చెప్పచ్చు అనేటివన్నీ ఉన్నాయి. ఇది కూడా ఈ సినిమా విషయానికి వస్తే, దీనికి ముందు నాంది అనే సినిమా వచ్చింది. అందులో కూడా కోర్టుకు సంబంధించింది. చాలా సినిమాల్లో కోర్టు ముఖ్య పాత్రగా కోర్టు నేపథ్యంలో ఉండే సినిమాలు చాలా వచ్చినాయి. అట్నే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన కూడా వకీల్ సాబ్ అనే సినిమా చేశాడు. అది కూడా కోర్టుకు సంబంధించింది. మా కోర్టే. అట్లా చాలా సినిమాలు వచ్చినాయి. అంటే ఇది కూడా ఒక కోర్టు అనమాట. ఈ కోర్టులో ఏం జరుగుతుంది అంటే ప్రేమ కథ, కోర్టు కథ. ఇద్దరు ప్రేమించుకుంటారు. మామూలుగా ప్రేమించుకుంటూ వాళ్ళ పెద్దవాళ్ళు ఫోక్సో కేసు పెడతారు అతని మీద. ఫోక్సో అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మహిళలకు సంబంధించిన ఒక అతి ప్రధానమైన చట్టం. అది తెలుసు కదా నీకు. చాలా బలీయమైనది. ఇంకా అన్ని వాటిలో కల్లా ఈ కేసు కొంచెం స్ట్రిక్ట్ కేసు అన్నట్టు. స్ట్రిక్ట్ గా అంటే మహిళల పట్ల వివక్ష చూపించే వాళ్ళ కోసమని చాలా చట్టాలు వచ్చినాయి. మాట్లాడకూడదని మగవాళ్ళకే రక్షణ ఉండదు, ఆడవాళ్ళకి కాదు. వాళ్ళు ఏమన్నా కూడా చాలా కేసులు ఉన్నాయి. అసలు ఒక ఫిర్యాదు చేస్తే అది నిజమా అబద్ధమా అని కూడా లేకుండా అరెస్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ప్రభుత్వం కానీ న్యాయస్థానం కానీ అంత కేర్ తీసుకుందనమాట. ఈ విషయానికి వస్తే ఆ ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న ఆ ప్రియుడు, ఇందులో ప్రేమికుడేమో కులం కాదు కానీ తక్కువ పేదింటి పిల్లాడు, ఆ హీరోయిన్ ఏమో వాడు డబ్బున్న అమ్మాయి. ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. కానీ ఇది ఇంటర్వ్యూల తర్వాత ఒక మలుపు తిరుగుతుంది, కోర్టుకు వెళ్ళిపోతుంది. కోర్టులో సాయి కుమార్ సీనియర్ అడ్వకేట్. సాయి కుమార్ సినిమాలు తెలుసు కదా, పోలీస్ సినిమాలో కనిపించని మూడవ సింహమేర పోలీస్ అని ఒక నిర్వచనం చెప్తాడు. అట్లా దీంట్లో కూడా మనం చెప్పకూడదు, ఆ డైలాగ్ రివ్యూ చేయకూడదు కానీ కోర్టు గురించి ఒక మంచి నిర్వచనం చెప్పాడు సాయి కుమార్. ఆ సాయి కుమార్కు అసిస్టెంట్ ప్రియదర్శన్, మంచి వెస్టర్న్ ఆర్టిస్ట్. అతను అసిస్టెంట్. ఆ అసిస్టెంట్ ఈ కేసు టేకప్ చేస్తాడు. ఈ ఫోక్సో చట్టంతో ఉన్న కేసు టేకప్ చేసి అతడు ఎలా సాల్వ్ చేశాడు, ఎలాంటి తన మేధస్సును ప్రదర్శించి ఆ కేసులో నుంచి బయటపడేస్తాడు అనేది కథ. చాలా మలుపులు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనము కథ రివీల్ చేయకూడదు కానీ. అయితే సినిమాలో ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. మనకు తెలిసిన పాత కథ అయినప్పటికీ కథలో మలుపులు, దర్శకుడు దాన్ని నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే అంటే వాట్ నెక్స్ట్ అని ఇంట్రెస్టింగ్గా మనం ఏదైనా సినిమా చూస్తుంది తర్వాత ఏం జరుగుతుంది అని కొన్ని ఊహిస్తాం, కొన్ని ఊహించలేం. ఆ ఊహించని మలుపులు ఉంటాయి ఇందులో. చాలా తెలివిగా డీల్ చేశారు. చాలా మంచి సినిమా. అందుకనే నిర్మాత దర్శకులు ఈ సినిమాను 2 రోజులు ముందుగానే ప్రివ్యూ చేశారు. అయితే చక్కటి రివ్యూస్ వచ్చినాయి, మంచి రివ్యూస్ వచ్చినాయి. సినిమా తప్పకుండా ఆడుతుంది అనే సంకేతాలు కూడా వస్తున్నాయి సినిమా. కాబట్టి ఈ కోర్టు సినిమా కూడా ఒక హిట్ సినిమా అని చెప్పచ్చు. అంటే మళ్ళీ ఇంకోటి ఉంది, హిట్ అంటే అదే ఒక సక్సెస్ స్టోరీ అవుతుంది. ఇది కూడా సినిమా అంటే సినిమా చూసి రివ్యూస్ నచ్చుతుంది అని రాశారు. కానీ ఒక్కోసారి ఏమైతే తెలుసా, ఈ రివ్యూస్ అన్ని బాగుందని రాస్తే సినిమా ఆడదు.
బాగాలేదు రాస్తే సినిమా ఆడుతుంది. ఆహా. అట్లా చాలాసార్లు జరిగినాయి. అంటే మనం ఆడకూడదని అనడం లేదు. దీనికి రివ్యూస్ బాగా వచ్చినాయి. అంటే రేపు జనం థియేటర్కి వెళ్ళి చూస్తే గిన తప్పకుండా ఇది పెద్ద సినిమా ఇది. థియేటర్కి పోకపోతే గిన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ ఆహా. లాగా అవుతుంది. సినిమా బాగుంది ఆడలేదు. అరే ఇది అంటే థియేటర్కి జనం పోకపోతే అంటే థియేటర్కి జనం ఎందుకు పోవడం లేదు, ఎందుకు పోతున్నారో అంతు చిక్కని సమస్య. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్ ఫుల్ అవుతున్నాయి. ఉమ్. అరే అదేందో మరి కొత్త సినిమాలు వస్తుంటే కొత్త సినిమాలకు జనం రావట్లేదు. దాని కింద ఏదో పెద్ద సీక్రెటే ఉన్నట్టుంది అది. థియేటర్కి ఇలా జనం వస్తే తప్పకుండా ఆడుతుంది. ఒకవేళ అటు ఇటు అయిందనుకో మళ్ళీ ఓటీటీలో అయినా చూసే అవకాశం ఉంది. నువ్వు చెప్పినట్టు ఓటీటీలో కూడా చూసే అవకాశం ఉంది. ఏదేమైనా సినిమాలు ఆడితేనే కదా చిత్ర పరిశ్రమ బాగుండేది. కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుందాం. అంతే.